హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ బ్లౌజ్ని లాస్ట్ వీడియోలో మనం కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నప్పుడు చూపించాను కదండి. ఇది పూర్తిగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నెక్కి అయితే ఈ మగ్గం వర్క్ ఇచ్చాం కదా, ఇలా క్రాస్ లైన్స్లో ఇలానే స్టిచ్ చేసామన్నమాట. డోరీ ఇచ్చి దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా 3 లేయర్స్లో ఇచ్చాం చూడండి. హ్యాంగింగ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. ఇది పట్టు శారీలోని మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. దీనికి మనం ఇలా కట్ బీడ్స్ ఇచ్చి థ్రెడ్ వర్క్ అలాగే జరీ వర్క్తో ఇలా డిజైన్ చేయించాము. స్లీవ్స్కి అయితే ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి అదే కట్ వర్క్ ప్యాటర్న్లోనే అదే బార్డర్ ఇచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా స్ప్రింగ్ వర్క్ అలాగే ముడి వర్క్తో ఇలా డిజైన్ చేయించామన్నమాట ఎల్బో స్లీవ్స్కి. నెక్ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా ఉన్నిందండి. ఫ్రంట్ సైడ్ కూడా నెక్ సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నింది కట్ వర్క్తోనే. ఇలా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, నార్మల్ కటింగ్ కాదు, క్రాస్ కటింగ్ బ్లౌజే. దీనికి ఇలా చూసారా, ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఇదే షేప్లో డిజైన్ చేయించామన్నమాట. బ్లౌజ్ అండ్ శారీ అయితే చాలా బాగుందండి. శారీ కూడా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక శారీ అయితే చూసేద్దామండి. ఇది ఇలా ఆర్గంజా శారీ అన్నమాట. ఇందులోనే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది హోల్స్ టైప్లో. కలర్ కూడా చాలా బాగుందండి, వైలెట్ కలర్లో లైట్ కలర్ ఉన్నింది. థ్రెడ్ వర్క్ అయితే గ్రీన్ అలాగే లైట్ పింక్ ఆరెంజ్ కలర్లో ఇలా ఉన్నింది. బార్డర్ అయితే ఇలా ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి బూటీస్ మాదిరిగా. క్లాత్ కూడా లైట్ వెయిట్గా చాలా బాగుందండి. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. శారీ అయితే ఆల్ ఓవర్గా ఇలా ఉందన్నమాట. పళ్ళు మొత్తం కూడా అలానే బార్డర్ ఉన్నింది. బ్లౌజ్ అయితే ఇదండి. దీనికి మనం ఇలా స్టిచ్ చేసాము. బ్లౌజ్ కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ అలాగే స్లీవ్స్కి మాత్రం చిన్న బార్డర్ వచ్చింది. శారీ పైన బ్లౌజ్ అంతగా కనిపించలేదు కదా, ఓకే పక్కన పెట్టి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఇలా ఈ నెక్ షేప్ ఇచ్చి మనం డోరీస్ అయితే దీనికి కొంచెం హెవీగా డిజైన్ చేసామన్నమాట. శారీ ఈ క్లాత్ ఉన్నింది కదా, ఈ క్లాత్తో ఈ డోరీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకనే డోరీకి హ్యాంగింగ్స్ అయితే ఇలా డిజైన్ చేశాను. చాలా బాగుంది. 2 కలర్స్తో ఇలా డిజైన్ చేశాను కదా, చాలా క్యూట్గా కనిపిస్తుంది. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్స్కే ఇలా వర్క్ వచ్చిందండి. వర్క్ కూడా శారీలో ఉన్న పెద్ద బార్డర్ లాగా కాకుండా చిన్న బార్డర్ వచ్చిందనమాట. స్లీవ్స్కి మాత్రం ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా వీ నెక్ ఇచ్చామన్నమాట. వీ షేప్లో ఇలా నెక్ ఇచ్చాము, బ్రాడ్ నెక్ లాగా. ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది వర్క్ మాత్రం. ఇంకొక శారీ అయితే ఇది బార్డర్ శారీ అండి, స్మూత్ క్లాత్లోనే బార్డర్ శారీ అనమాట. ఇది ఫుల్ ప్యాటర్న్లో ఇలా ఉన్నింది. శారీ మొత్తం ఈ కలర్స్లో ఉన్నింది. దీనికి పైన చిన్న బార్డర్ ఉన్నింది, కిందన మాత్రం పెద్ద బార్డర్ ఉన్నింది. అది కూడా మెరూన్ రెడ్ కలర్లో బార్డర్ అండి. ఇందులోని పళ్ళు కూడా మీకు చూపిస్తాను. శారీ మొత్తం అయితే ఇలా ఫ్లవర్స్ ప్యాటర్న్లో ఉన్నింది మల్టీ కలర్తో. ఇప్పుడు పళ్ళు కూడా చూపిస్తున్నాను. చూసారా, పళ్ళు మాత్రం ఇలా లైన్స్గా ఇలా ఉన్నింది. ఈ కలర్లో ఆఫ్ వైట్ కలర్లో క్రీమ్ కలర్లో ఇలా ఉన్నిందనమాట. మెరూన్ ఇవన్నీ కలిసాయి కలర్స్ అయితే. శారీ మొత్తం ఇలా ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉన్నిందండి, మెరూన్ కలరే ప్లెయిన్ ఉన్నింది. దీనికే బార్డర్ ఇచ్చేసారు. దీనిని మనం స్లీవ్స్కి అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేసాము. పైపింగ్ మాత్రం ఇలా ఈ కలర్ క్రీమ్ కలర్లో ఇచ్చేసామన్నమాట. ఆఫ్ వైట్ లాగా ఉంది కదా కలర్, ఆ కలరే పైపింగ్ ఇచ్చేసాము. స్లీవ్స్ అయితే షార్ట్ స్లీవ్సే ఇచ్చాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజేనండి. వీటిలో ఏ డిజైన్ మీకు నచ్చిందో కామెంట్ చేసేయండి.